'రజాకార్' అనే మూవీ గురించి నేను చాలా మాట్లాడాలనుకున్నాను. బట్ ఇంకా చాలామంది పెద్దలున్నారు మాట్లాడడానికి. ఐల్ ట్రై టు మేక్ ఇట్ యాస్ షార్ట్ యాస్ పాసిబుల్. బట్ ఐ ఫీల్ ఆల్ ద టైమ్ బికాజ్ ఎమోషన్స్ టేక్ ఓవర్ ఎప్పుడు I నాకు. can see that in your eyes already. రాఘవేంద్రరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అండ్ సేయింగ్ దోస్ కైండ్ అండ్ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వర్డ్స్. And Ramohan Das ji, thank you so much, sir, for coming. And everybody who has come to support, including all the media uh, fraternity, thank you so much. I always keep saying you make and break things. And yes, నేను రజాకార్లో ఒక అద్భుతమైన ఎపిసోడ్ చేయడం జరిగింది. ఒక పాట, ఆ పాటని ఉద్దేశించిన తర్వాత ఫాలో అప్ సీన్ కూడా. అండ్ ఐ వాస్ థింకింగ్, ఒకవేళ యాటా సత్యనారాయణ గారు నన్ను అప్రోచ్ చేసి ఉండకపోయి ఉంటే నాకు నా హిస్టరీ గురించి తెలుసుండేది కాదు. అండ్ ఐడ్ లైక్ టు అడ్రస్ ఎవ్రీబడి బికాజ్ నిన్నగాక మొన్న హిందీలో ట్రైలర్ రిలీజ్ అయింది, కంగనా రనౌత్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో నేషనల్ అటెన్షన్ వచ్చింది సడన్గా. అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ సమ్ కమెంట్స్ కింద. చాలామంది ఎందుకు గోతులు తవ్వుతున్నారు, వై యూ డిగింగ్ ఓల్డ్ థింగ్స్, ఐ డోంట్ అండర్స్టాండ్ why these questions were not raised when we were reading and studying about our history, about Mughals. ఇక్కడ ఉండి మనం అట్లాంటప్పుడు వీ షుడ్ నాట్ సెలబ్రేట్ అవర్ బర్త్డేస్. నువ్వు ఎప్పుడో పుట్టినావు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటావు? వై డూ యూ వాంట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్? వై డూ యూ వాంట్ టు సెలబ్రేట్ ఎనీథింగ్? అది ఇంతకు ముందు కూడా చెప్పాను, అది మీ అస్తిత్వం. మీరు ఎలా వచ్చారనేది తెలియకపోతే ఎలా ముందుకెళ్తారు? ఎలా ప్రజెంట్లో కూడా ఎలా ఉంటారు? డోంట్ రీడ్ అబౌట్ ఎనీథింగ్. అసలు హిస్టరీ ఎందుకు మనకి? పుస్తకాలు నేను ఎందుకు చదివాను? మనం ఎందుకు చదువుతున్నాం? సో ఈ వితండవాదాలు అనేవి ఎప్పటికీ ఉంటాయి. కానీ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు చాలా మంచి దాని మీద ఫోకస్ పెట్టారు. ఎవ్రీబడి థాట్ ఐ డోంట్ నో, మీ అందరికీ తెలుసు నాకు పొలిటికల్లీ కరెక్ట్గా ఉండడం రాదు, నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేదు. బట్ మీరు ఎన్నన్నా చెప్పుకోండి, I know everybody, including other parties, other religions, you all know deep inside that this needs to be focused. Let it out. ఎందుకంటే ఇఫ్ అ పర్సన్ లైక్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఆ టైంలో అందరినీ, రజాకార్ టైంలో ఎలా అయితే కరేజియస్గా వాళ్ళు ఉండడం వల్లే మనకి స్వేచ్ఛ అనేది దక్కిందో, ఈరోజు ఈయన చెప్పకపోయి ఉంటే ఈయనకున్న ధైర్యం మనకి చూడడానికి, ఆయనకు సపోర్ట్ చేయడానికి లేకపోతే ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యాటా సత్యనారాయణ గారు, థ్యాంక్స్ అ లాట్ సార్. నాకు ఇంకా నేను ప్రతిసారి మీకు కాల్ చేసి నా మనసులో ఉన్న ఫ్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ పాటలో నేను ఉన్నా లేకపోయినా ఎవ్రీ సాంగ్. అండ్ ఐడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ బీమ్స్ అండ్ కాసర్ల శ్యామ్ గారు హూ రోట్ భారతి భారతి సాంగ్. ఇదంతా టీమ్ ఎఫర్టే. మా అందరి టీమ్ ఎఫర్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో మన దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలి అందరూ. యూ హ్యావ్ టు నో యువర్ హిస్టరీ. దిస్ ఈజ్ యువర్ హిస్టరీ, నాట్ వాట్ అలెగ్జాండర్ డిడ్, నాట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, నాట్ ఆల్ దాట్. తెలుసుకోండి, బట్ ఇది తెలుసుకోవాలి, ఇంటిని తెలుసుకోండి మొదలు. సో March 1న మీకు మీ జీవితం గురించి ఒక నిజం తెలుసుకోబోతున్నారు మీరంతా. సో ఐ విష్ యూ గ్రేట్ స్ట్రెంగ్త్ బికాజ్ బాయ్ ఐ టెల్ యూ, మీరందరూ కరిగిపోబోతున్నారు. I dubbed for this film, I saw lot of things, and I'd like to heartfully congratulate Indraja garu, Prema garu, Makarand sir. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే యాస్టీస్గా అంటే నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చూసాను, నాకు తెలియదు అప్పటికి కూడా. మనం పాట రిలీజ్ అయినప్పుడు కూడా మాట్లాడుకున్నాము. కొంచెం గూగుల్లో చూస్తున్నప్పుడు ఒక ఫోటో ఉంది, పటేల్ గారు అండ్ నిజాం ఒక ఎయిర్పోర్ట్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ పోలో టైంలో. ఐ థాట్ యు వర్ జస్ట్ దట్ గై. వాట్ అ ట్రాన్స్ఫర్మేషన్, అమేజింగ్. అండ్ ఇంద్రజ గారు, ప్రేమ గారు, వేదిక గారు, సింహ గారు, there are some amazing characters. I worked with you in a lot of films. అందరూ చాలా మంచి కాస్టింగ్ జరిగింది, న్యాయం చేశారు పాత్రలకి. సినిమా ఈజ్ అ గ్రేట్ మీడియం. అందుకే ఈ విషయం చెప్తూనే నేను చాలాసార్లు ఏమంటారు వివాదాల పాలు కూడా అయ్యాను. బట్ ఈ వివాదం నాకు చాలా ఇష్టమైన వివాదం. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ యాటా గారు నోస్ ఎంత
అంత చిన్నది ఎందుకు ఇచ్చారు అని కూడా చెప్పాను. బట్ ఐ ప్రామిస్ దట్ నా ఎపిసోడ్ చూసిన తర్వాత అనసూయ ఇంకా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారు. అదే నా గెలుపు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ లిసనింగ్ టు మీ అండ్ ఐ హోప్ March 1st ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్ ఈరోజు ఎలా అయితే నిండిందో ఇలా నిలబడి కూడా చూడాలని నేను కోరుకున్నాను. మీరందరూ మాట ఇవ్వాలి. విల్ యూ డూ దాట్? థ్యాంక్ యూ సో మచ్.